మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు న్యాచురోపతి అండ్ యోగా స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వెయిట్ లాస్ అవ్వాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పట్లో బ్యూటీ అండ్ హెల్త్ కాన్షియస్ అందరం అయిపోయాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్టర్ కరోనాతో బక్లప్ మ్యాన్ అన్నట్టుగానే అయిపోయాం. బట్ నాట్ వెరీ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. అందులో లైక్ మనకి షుగర్ ఉన్నా, లేకపోతే యూనో బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా ఇంకా టాస్క్ అవుతుంది. సో అసలు మనకు ఆ వెరీ థాట్ వచ్చినప్పుడు మన రిచువల్ని ఎలా మార్చుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బికాజ్ ఇప్పుడు హెల్త్ పరంగా చూస్తే కూడా యాజ్ యూ సెడ్ కోవిడ్ తర్వాత ఎవ్రీబడి బికేమ్ అవేర్ ఆఫ్ హెల్త్. అండ్ అన్నిటికంటే అంతకు ముందు వేరే ఏవో విషయాలు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నంబర్ 1 ప్రయారిటీ ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి అన్నది అందరం తెలుసుకున్నాం. అయితే ఇందులో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఆర్ ఒబెసిటీ అనేది పర్సంటేజ్ ఎంత మనం కాన్షియస్ అయినా కానివ్వండి, ఎంత లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొచ్చినా కానివ్వండి, కొంతమంది ఆర్ అ చంక్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ వెయిట్ లాస్ మీరు అన్నట్లు బికాస్ ఆఫ్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ అదర్ డిసీజ్డ్ కండిషన్స్. డయాబెటిక్స్ ఉన్నా, హైపోథైరాయిడిజం ఉన్నా కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానివ్వండి, గర్ల్స్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి కానివ్వండి. సో ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్ ఆర్ మార్బిడ్ ఒబీస్ కేసెస్ అంటే ఆల్రెడీ హూ ఆర్ 100+ kgs ఉన్న వాళ్ళు అసలు ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి, ఎలా తగ్గాలి, ఏమేమి చేంజెస్ తీసుకురావాలి అన్నది స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ వెయిట్ లాస్ అన్నది ఇట్ ఈస్ నాట్ లైక్ అ గోల్ టు అచీవ్. ఇట్ ఈస్ అ జర్నీ టు బి ఫాలోడ్ త్రూ అవుట్ ద లైఫ్. దట్ ఇస్ ఫస్ట్ థంబ్ రూల్. అండ్ ఈ పరంగానే అందు గురించి వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ చేంజెస్ ఆన్ అ డైలీ బేసిస్ విచ్ విల్ హెల్ప్ సస్టైన్ అనమాట. వెయిట్ లాస్ అయినా కానివ్వండి, మెయింటెనెన్స్, సస్టెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే రిచువల్ అన్న వర్డ్ వాడాను. ఎగ్జాక్ట్లీ. డెడికేషన్ ఇస్ వెరీ మచ్ హ్యాపీ దట్ యు యూజ్ దట్ వర్డ్ రిచువల్ అండ్ నాట్ జస్ట్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి. సో ఇట్ విల్ ఇంక్లూడ్ సో మెనీ రిచువల్స్ కాబట్టి. సో వెయిట్ లాస్ అనగానే యాజ్ వి సెడ్ ఈ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటుందన్నమాట. అయితే ఎనీబడి హూ ఈజ్ ఆస్పైరింగ్ టు రెడ్యూస్ దేర్ వెయిట్ వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్. ఇన్ ద సెన్స్ మనకి 2 things మేజర్గా చూస్తున్నాము వై ఎవ్రీబడి ఈస్ గెయినింగ్ వెయిట్ ఆర్ 2 major reasons ఫర్ వెయిట్ గెయిన్. నంబర్ 1, అపార్ట్ ఫ్రమ్ దీస్ కండిషన్స్, ఈ స్పెషల్ కండిషన్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ థింగ్ ఈస్ అన్ ఇంటేక్ బీయింగ్ మోర్ దాన్ ద అవుట్పుట్. అంటే ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. మనం ఎంత తింటున్నామో దానికి తగ్గట్టుగా బయట ఖర్చు పెట్టడం శ్రమ లేదు కాబట్టి బాడీలో అనేది ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేజర్ ప్రిన్సిపల్. సెకండ్ థింగ్, అలా అవుతుంది అని అంటే దానికి రీజన్ ఏంటి, ఎందుకు అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇఫ్ వి లుక్ అట్ మనం ఖర్చు పెట్టట్లేదు ఆర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇన్కార్పొరేటింగ్ అ హ్యాబిట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆన్ అ డైలీ బేసిస్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా ఎంతో హ్యాపీగా సుఖంగా, అంటే ప్రతి ఒక్కటి ఎక్కడ కదలకుండా ఉన్న చోటు నుంచే ఒక రిమోట్ తీసుకొని బటన్ ప్రెస్ చేసి థింగ్స్ అయిపోతున్నాయి. అంత ఆటోమేషన్ వచ్చేసింది. కాబట్టి మనము శ్రమ పెట్టి ఆర్ విత్ అ కాన్షియస్ డెసిషన్ టు ఇన్కార్పొరేట్ సమ్ కైండ్ ఆఫ్ అ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకుంటే తప్ప మనకి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండకుండా ఉంది. సో ఇవి టూ మెయిన్ రీజన్స్. అక్కడి నుంచే బిగిన్ అవుతుంది. అండ్ బిగిన్ అవుతుంది అని చూస్తే కనుక రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నపిల్లల నుంచి చూసుకుంటే కూడా స్కూల్స్కి వెళ్తారు, ఇంటికి వచ్చేస్తారు. ద మూమెంట్ దే ఆర్ బ్యాక్ హోమ్ ఇమ్మీడియట్గా మొబైల్స్ తీసుకోవడం, ట్యాబ్స్ తీసుకోవడం, సిస్టమ్ పైన కూర్చోవడం, గేమ్స్ ఆడుకోవడం. గేమ్స్ అని అంటే ఓన్లీ దీస్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆర్ అదర్వైజ్ ఆల్సో మ్యామ్ లైక్ ట్యూషన్ పోనీ పాపం గుడ్ నేను బాగా పెంచుతున్నానండి మా అబ్బాయిని, ఉదయాన్నే లేస్తాడండి, స్కూల్కి వెళ్ళిపోతాడండి, మళ్ళీ వస్తాడండి, ట్యూషన్కి వెళ్ళిపోతాడండి. బాడీ వర్క్ ఎక్కడుంది? అంత మైండ్ జాబే కదా. ఎగ్జాక్ట్లీ. So mind job, and then that is making them tired physically, mentally, and they are also putting on weight. Once weight gain అవుతూ ఉన్న ప్రాసెస్ లో కూడా ఇంకా వాళ్ళకి ఏమీ చేయాలనిపించదు. there will be lethargy setting in and slowly by the time they are in teens, వాళ్ళు teens లోకి వచ్చేటప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. గర్ల్స్ లో అయితే అందు గురించి వీఆర్ సీయింగ్ ద రైజ్ ఇన్ పీసీఓడి కేసెస్. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్స్ and also leading to changes in the body. Weight gain to paatu hirsutism antamu, where there is an increase in the male testosterone hormone. So danto hoarseness of the voice kanivandi, females lo girls lo unwanted growth of hair in the wrong places. So ee changes anedi manam chustu vastam annamata.
దాంతోపాటు స్లోలీ అది ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఇది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తూ ఉంది. సో బీయింగ్ ఎ న్యాచురోపతి డాక్టర్ ఆర్ యోగా ట్రైనర్ మ్యామ్, ఒక 5 అట్లీస్ట్ స్ట్రిక్ట్గా మీరు ఈరోజు అనుకుంటే వెయిట్ లాస్లో నేను ఆర్ అదర్వైజ్ వెయిట్ లాస్ కాకపోయినా నా లైఫ్ స్టైల్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు హెల్తీ లైఫ్ కావాలి అని అనుకుంటున్నాము అని మన వీడియో చూస్తున్న వాళ్ళు అనుకుంటే ఒక 5 సింపుల్ థింగ్స్ ఇట్లా స్టార్ట్ చేయండి, ఎందుకు అవ్వదో నేను చూస్తాను అని చెప్పడానికి. సో 5 సింపుల్ థింగ్స్లో విల్ స్టార్ట్ విత్ డైలీ దినచర్య. So getting up in the morning and sleeping time. So waking up time and sleeping time makes a major role. Okay. ఎందుకంటే everybody's body has a biorhythm and which is in sync. అది ఒక ప్రకృతి నియమాలతో సింక్ లో ఉంటుంది. ప్లస్ మన బాడీలో కూడా there is something called organ clock theory. అంటే every organ will be at its maximum or optimum level of usage in particular time period of 2 to hours అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన లంగ్ యాక్టివిటీ తీసుకుంటే గనక 3 AM to 5 AM ఇట్ విల్ బి ఎట్ ద హైయెస్ట్ పీక్ యాక్టివిటీ. ఓకే. 5 AM to 7 AM అయితే గనక మనది లార్జ్ ఇంటెస్టైన్ బవల్ మూవ్మెంట్ కరెక్ట్ గా ఆ టైంలో క్లియరింగ్ అప్ ద బవల్స్ అన్నది 5 AM to 7 AM ఆ యాక్టివిటీ జరగాలి. దట్ విల్ బి ఎట్ ద పీక్. 7 AM to 9 AM మన స్టమక్ యాక్టివిటీ ఆ టైంలోనే కరెక్ట్ గా తినడం, బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో కంప్లీట్ చేయాలి అని అంటాం. సో ఈ రకంగా మన ప్రతి ఆర్గన్ కి ఆ హైయెస్ట్ ఎనర్జీ పాయింట్స్ ఆర్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో మనము ఒకవేళ మార్నింగ్ వేకింగ్ అప్ టైం సమ్వేర్ బిట్వీన్ 5 to 6 AM అన్నది పెట్టుకుంటే, ఇఫ్ యూ కెన్ గెట్ అప్ అట్ బ్రహ్మ ముహూర్తం ఫర్ ఎ స్టూడెంట్, ఫర్ ఎనీబడి అనేది 4 o'clock టైం పెట్టుకోని లేవగలిగితే నథింగ్ లైక్ ఇట్. కానీ ఈ మధ్య కాలంలో వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ అప్ అట్ 10 AM 11 AM సమ్టైమ్స్ ఆఫ్టర్నూన్స్ బికాస్ ఆఫ్ ద షిఫ్ట్ టైమింగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ రీజన్, ఈవెన్ ఒక 6 AM ఆర్ 6:30 AM మాక్సిమం పెట్టుకొని, అంటే అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్ వరకు పెట్టుకొని లేస్తే దట్ విల్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టు అ గుడ్ హెల్త్ అండ్ స్లీప్ టైం. అంతే విధంగా సన్ రైజ్ అయ్యే లోపల లెగవాలి. ఫస్ట్ థింగ్. దెన్ స్లీప్ టైం. అంతే విధంగా మనకి ఒక 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా క్యాల్కులేట్ చేసుకుంటే గనక నైట్ బై 10 PM ఆర్ మాక్సిమం బై 11 PM వీ షుడ్ హిట్ ద బెడ్, పడుకొని నిద్రపోవాలి. అండ్ ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది కూడా కరెక్ట్ గా రావాలి అని అంటే వీ షుడ్ బి కీపింగ్ అట్లీస్ట్ 1 hour ముందే మన ఆల్ ద గ్యాజెట్స్ ఆర్ ద స్క్రీన్స్ వీ షుడ్ బి అవే ఫ్రమ్ ద స్క్రీన్స్ అనమాట. ఇది ఫాలో చేయగలిగితే గనక 50% ఆఫ్ ద హెల్త్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే. సో ఫస్ట్ రూల్లోనే 50% జాబ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ డన్. హౌ అబౌట్ ద సెకండ్ వన్ ద డైట్ పార్ట్. డైట్ వచ్చేసి సింపుల్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. సో బిగినింగ్ ఫ్రమ్ ద టైమింగ్స్, ఇఫ్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్టివిటీ, చాలా హై ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు ప్లస్ చిల్డ్రన్ అండ్ 20-30 years ఉన్న వాళ్ళు అయితే గనక దే కెన్ హ్యావ్ 3 meals in a day. ఓకే. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకోవచ్చు. దే షుడ్ బి ప్రిఫరబుల్లీ ఫాలోయింగ్ ద టైమింగ్స్. ఎవ్రీడే 8 AM బ్రేక్ఫాస్ట్ అనుకుంటే 8 to 8:30 మధ్యలో ఆ టైంలోనే ఫినిష్ చేయాలి. లంచ్ 1 to 1:30 or 2 PM మాక్సిమం పెట్టుకొని ఆ టైంలో ఫినిష్ చేయాలి. డిన్నర్ మాక్సిమం బై 8 PM ఫినిష్ చేయాలి. సో ఈ టైమింగ్స్ ఫాలో అయితే కనుక దిస్ ఇస్ ద సెకండ్ థంబ్ రూల్. ఓకే. సో సగం జాబ్ ఇక్కడ అయిపోయింది. దెన్ థర్డ్ పాయింట్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్. సో సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్ విత్ గుడ్ న్యూట్రియంట్స్ అన్నది మనం తీసుకొని మాక్సిమం అవాయిడింగ్ ద జంక్ ఫుడ్. అంటే ఇది ఈ టైం ఫ్రేమ్ లో మనం మాట్లాడుకునేది, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కుకింగ్ ఎట్ హోమ్, ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వాళ్ళు వర్క్ పరంగా కానివ్వండి, లేకపోతే బిజీ స్కెడ్యూల్స్ పరంగా కానివ్వండి. బట్ ఇవాళ చూస్తే ఈవెన్ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ మినిమం 45 minutes ఫర్ ద ఫుడ్ టు బి డెలివర్డ్. దాని బదులు ఈవెన్ ఇఫ్ సమ్వన్ మనము జస్ట్ రైస్ పెట్టేసుకొని ఒక దాల్ చేసుకున్నా కానివ్వండి, పెరుగు వేసుకొని తింటే కూడా వీ కెన్ కంప్లీట్ ద కుకింగ్ విత్ ఇన్ 20 minutes to half an hour. అంటే ఆర్డర్ చేసి ఫుడ్ వచ్చేంత లోపు మనం హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ జస్ట్ విత్ ద కాన్షియస్ డెసిషన్ దట్ ఐ వాంట్ టు ఈట్ మై హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ అన్నది మనం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ విచ్ హ్యాస్ టు షిఫ్ట్. అంతే. దట్స్ వెరీ ట్రూ మ్యామ్. దెన్ అబౌట్ ద ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్కార్పొరేటింగ్ ఎక్సర్సైజ్. ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్, ఎంత లేదన్నా 30 minutes ఆన్ అ కన్సిస్టెంట్ బేసిస్, డైలీ బేసిస్. సో 30 minutes ఏమేమి చేయొచ్చు,
అగైన్ డిపెండింగ్ అపాన్ ఏజ్ అండ్ వేరియస్ కండిషన్స్ సింపుల్ వాకింగ్ చేయొచ్చు, లేకపోతే కిడ్స్ అయితే కనుక రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, సమ్మర్ సీజన్ అయితే స్విమ్మింగ్ చేయొచ్చు. బట్ ఏ ఎక్సర్సైజ్ చేసినా ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది, ఇఫ్ యు లవ్ డాన్స్ యోగా, ఏరోబిక్స్, వాటెవర్, ఏరోబిక్స్, జిమ్మింగ్, జూంబా, వాట్ ఎవర్. బట్ అన్నిట్లో కంటే కూడా యోగా ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బికాస్ ఇట్ ఇన్క్లూడ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. కరెక్ట్. It includes breathing, the control of breathing, which in a way controls the mind. It helps calm the mind. Pranayama include chestamu. So physical and mental wellness kavali anante yoga is the best form of exercise. Okay. Yes. So incorporating an exercise in the daily routine. Finally, the fifth one, having a positive mental attitude. ఎటువంటి స్ట్రెస్ వచ్చినా కానివ్వండి, ఆల్వేస్ కీపింగ్ ద మైండ్ ఫ్రీ ఆఫ్ స్ట్రెస్ ఆర్ మేనేజింగ్ స్ట్రెస్ ని అవాయిడ్ చేయలేము ఈ జనరేషన్ లతో బిల్కుల్ నై. సో స్ట్రెస్ ని మేనేజ్ చేసుకునేటట్లుగా అగైన్ అందులో యోగాలో ప్రాణాయామాలో వీ హ్యావ్ వేరియస్ టెక్నిక్స్ లైక్ యోగ నిద్ర. సో వేరెన్ మనం 15 to 18 minutes ఆఫ్ గైడెడ్ ఇమేజరీ టెక్నిక్ అని చెప్పి ఫాలో చేస్తాము, వేర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ గెట్స్ కంప్లీట్లీ రిలాక్స్డ్. సో యోగ నిద్ర టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం, లేకపోతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, ప్రాణాయామాలో డిఫరెంట్ టెక్నిక్స్ లైక్ భ్రామరీ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ విచ్ విల్ హెల్ప్ కీప్ ద స్ట్రెస్ ఇన్ బే అన్నమాట. సో ఈ థంబ్ రూల్స్ గనక మనం ప్రాక్టీస్ చేస్తే weight and internal hormonal imbalances or other factors contributing to weight ఇవన్నీ కూడా అన్నిటికీ చెక్ పెట్టచ్చు మనం. ఎస్. సో ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి మేడం ఏం చెప్పలేదు, డైలీ వారి జీవితంలో మనందరం పాటించేదే, కానీ ఎక్కడో మనం మిస్ చేస్తూ ఉంటాం, లైట్ తీసుకుంటూ ఉంటాం. ఇదంటూ మంచిగా ఉంటే, హెల్త్ అంటూ మంచిగా ఉంటే కదా తర్వాత ఇంకేదైనా చేయొచ్చు. బట్ మనం లీస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కి ఇచ్చేస్తున్నాం ఈ మధ్య కాలంలో. అఫ్ కోర్స్ ఎంతగా మనం కాన్షియస్ అయినా కూడా రైచువల్గా అదే తీసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ 5 thumb rules వెయిట్ లాస్లో మీరు పాటిస్తే అట్లీస్ట్ సగం జాబ్ మీరు చేసేసినట్టే అంటున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.